जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता भारत माता जय जय गीता भारत गीता जय जय माता भारत माता नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి బండి సంజయ్ खबरदार खबरदार राजलिंगिरा का सायम खबरदार खबरदार राजलिंगिरा का सायम खबरदार खबरदार जय जय माता जय जय माता जय जय गीता जय जय माता भारत माता భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్సీ టీచర్స్ నియోజకవర్గం ఉందో మరి మల్కా కుమరయ్య గారు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం ఈ ఏవైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ నియోజకవర్గాలు ఏవైతే వాళ్ళందరికీ కూడా టీచర్స్ ఎవరైతే ఉపాధ్యాయ వర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. నా విన్నపం ఏంటంటే మన కార్యకర్తలందరూ కూడా మన ఏరియాలో ఉండేటువంటి ఆ పాఠశాలల్లో ఉండేటువంటి ఉపాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బీఈడి, బీఎడ్ వాళ్ళకు కూడా మరి అంటే ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులకు కూడా ఈసారి ఓటు వేసే హక్కు కల్పించారు. కాబట్టి మనకు వీలైనంత మటుకు ఒక 5 మంది 4 మంది కలిసి ఆ పాఠశాలకు వెళ్ళి మనల్ని గెలిపించినటువంటి ఉపాధ్యాయ వర్గానికి మనసారా దండం పెట్టి అయ్యా మీ వల్ల మాకు మనకు బీజేపీ పార్టీకి మంచి విజయం సాధించారు, ఫలితం 3170 మరి దాని యొక్క ప్రభావం కూడా వాళ్ళు ఉపాధ్యాయ వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళకు మంచి జరిగిందనే ఆలోచనతో ఒక మంచి ఓటు వేసి మంచి అభ్యర్థిని మరి ప్రశ్నించే గొంతుగా రేపు ముందుగాల శాసన మండలిలో ఉండాలన్న ఉద్దేశంతో మరి మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి అంజిరెడ్డి గారి నిర్ణయం మన గెలుపు కూడా మరి రేపు అవుతుందా, రేపు ఎల్లుండి ముందుగాల అవుతుందా, ఎందుకంటే ఇంకా కౌంటింగ్ నడుస్తూ ఉన్నది. తప్పకుండా అంజిరెడ్డి గారు కూడా గెలుస్తారనే నమ్మకం మాకు మనస్ఫూర్తిగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మా అతిథిగా అంటే మా బాస్ ఎవరైతే ఉన్నారో మరి రెడ్డపైన గోపి గారు, అలాగే మండల మన టౌన్ అధ్యక్షులు, మిగతా మా కార్యవర్గ అందరికీ కూడా ప్రత్యేకించి ఎందుకంటే చాలా కష్టపడ్డాం మేము అందరూ కూడా. ఆ రోజు ఎలక్షన్ రోజు పొద్దున్న సాయంత్రం దాకా మా బండి సంజయ్ గారు ఆదేశం ఇచ్చినటువంటి ప్రకారంగా మరి అందరం సాయంత్రం 4-5 దాకా ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ యొక్క నెంబర్ లేకుండా కూడా రాసిచ్చి మరి మనసారా మేము దండ పెట్టి అయ్యా మొదటి ప్రాధాన్యత ఓటు మా మల్కా కుమరయ్య అలాగే అంజిరెడ్డి గారికి ఇవ్వాలని చెప్పడం వల్ల మరి ఈ యొక్క విజయం సాకారమైంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మరీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ బోలో భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కుమరయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో భారీ విజయాన్ని అందించిన టీచర్లకు, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి విజయానికి తపస్సుతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంబడుండి ప్రతి ఓటర్ను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా కోరిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విజయంతో ఆగకుండా ఉపాధ్యాయుల ఏ సమస్య ఉన్నా మా సంజయ్ అన్న ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగినాయి. ఇక ముందు కూడా అవి సాధించే విధంగా కుమరయ్య గారి ఆధ్వర్యంలో, సంజయ్ అన్న ఆధ్వర్యంలో జరుగుతాయని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇదే పంత రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ప్రతి ఎన్నికల్లో ఏదైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే విధంగా పోరాడి ప్రతి కార్యాలయం పైన కాషాయం జెండా ఎగరవే లక్ష్యంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్కా కుమరయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఈ ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సమస్యల పరిష్కారంలో సంఘర్షణే ధ్యేయంగా ఏదైతే ఉపాధ్యాయుల విషయంలో 317 జేఓ కోసం బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే సంఘర్షణే ధ్యేయంగా ఆ సమస్య యొక్క పరిష్కారానికి ఏ రోజైతే వాళ్ళు దీక్ష కూర్చున్నారో ఆ రోజు వారితో పాటు పాల్గొన్న కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరినీ గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళ చేతులకు గాజు వక్కలు కుచ్చినా కానీ వాటర్ కెనాల్తో కొట్టినా కానీ ఆ దీక్షను విరమించకుండా ఈ టీచర్లకు ఏదైతే న్యాయం చేయాలని పోరాటం చేసిరో దానికి కానీ ఫలితంగా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఉపాధ్యాయులందరూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు మల్క కొమరయ్య గారిని గెలిపించడంకు వాళ్ళందరికీ వినమ్రతాపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎటువంటి సమస్యనైనా ఈ ఉపాధ్యాయుల కోసం మరి ఆ పరిష్కారం కోసం మండలిలో మరి గలం విప్పుతారు కొమరయ్య గారని ఆ ఉపాధ్యాయ సంఘాలకు తెలియజేసుకుంటూ మరి ఈ విజయంలో భాగస్వామ్యంగా ఉన్న ఏదైతే తపస్ టీచర్స్ అసోసియేషన్ ఉందో వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని ఇచ్చినందుకు ఈ చారిత్రకమైన ఒక తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు యావత్ భారతదేశంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నందుకు ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకు పోతుందన్న విధానాన్ని వాళ్ళు సంతృప్తి పరంగా వాళ్ళు అంగీకరించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై.